మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ప్రతిరోజు స్క్రీన్ని ఎన్ని గంటలు చూస్తున్నారు అని అనుకుంటున్నారు? బీ హానెస్ట్. మీ ఫోన్ యూజ్ చేసే టైం కానీ, మీరు టీవీ చూసే టైం కానీ, ల్యాప్టాప్ యూజ్ చేసే టైం కానీ, గేమింగ్ కానీ, సోషల్ మీడియా కానీ, ఇవన్నీ యాడ్ చేయండి. అప్పుడు మీరే అనుకుంటారు, నేను ఇంతసేపు స్క్రీన్ని చూస్తున్నానా అని. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే, ఫోన్స్ నుంచి వచ్చే ఈ క్యూట్ లిటిల్ ఇన్నోసెంట్ బ్లూ లైట్ అంత ఇన్నోసెంట్ ఏం కాదని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ స్క్రీన్స్ చూడటం వల్ల మనం కేవలం బద్ధకంగా మాత్రమే తయారవడం లేదు. ఈ సెల్ ఫోన్ స్క్రీన్స్, లేకపోతే ల్యాప్టాప్స్, లేకపోతే గేమింగ్ డివైజెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ స్క్రీన్స్ అన్నీ మన ఐస్ పైన, మన స్లీప్ పైన, మన బ్రెయిన్ పైన, ఈవెన్ మన చిల్డ్రన్స్ ఫ్యూచర్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక్కడ అన్నిటికంటే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మనలో చాలామందికి ఏదో తేడాగా ఉందని అర్థమవుతుంది, కానీ మనం దాన్ని ఆపుకోలేము. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఎందుకు ఆపుకోలేకపోతున్నాము అనేది ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక్క మెసేజ్ చెక్ చేయడానికి ఫోన్ ఓపెన్ చేసి సడన్గా టైం చూస్తే 1 గంట లేకపోతే 2 గంటలు గడిచిపోయి ఉంటాయి. ఇదేమీ అనుకోకుండా జరగలేదు. ఈ యాప్స్ అన్నీ ఎలా డిజైన్ చేయబడి ఉంటాయంటే, మీరు చేసే ప్రతి స్క్రోల్, మీరు ఓపెన్ చేసే ప్రతి నోటిఫికేషన్ అన్నీ కూడా ఎడిక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అప్పుడప్పుడు మీకు కొన్ని రివార్డ్స్ కూడా వస్తాయి బోనస్గా. లైక్ ఎలాంటివంటే లైక్స్, లేకపోతే కామెంట్స్, ఇలాంటివి. అండ్ మన బ్రెయిన్ డోపమైన్ షార్ట్స్ని రిలీజ్ చేస్తుంది. సైంటిస్టులు చెప్పే దాని ప్రకారం ఎగ్జాక్ట్గా గ్యాంబ్లింగ్ చేసేటప్పుడు మన బ్రెయిన్లో ఎలాంటి కెమికల్ రియాక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుందో, మనం స్క్రీన్ చూసేటప్పుడు కూడా, సోషల్ మీడియా స్క్రోలింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే కెమికల్ రియాక్షన్ జరుగుతుందంట. ఈ రెండిట్లో తేడా ఏంటంటే, క్యాసినోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం క్యాసినోనే మన పాకెట్లో ఉంటుంది. ఒక స్టడీ ప్రకారం యావరేజ్గా ఒక పర్సన్ తన ఫోన్ని రోజుకి 96 టైమ్స్ చెక్ చేస్తున్నాడంట. అంటే 10 నిమిషాలకు ఒకసారి కంటే ఎక్కువే. అదే కొంతమంది పిల్లలైతే వాళ్ళు నిద్రపోయే టైం కంటే వాళ్ళ ఫోన్ని చూసే టైమే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, స్క్రీన్ టైంని మనం కంట్రోల్డ్గా చూస్తున్నామా, లేకపోతే ఈ స్క్రీన్సే మనల్ని కంట్రోల్ చేస్తున్నాయా? కామెంట్ చేయండి. మీరు చిన్నప్పుడు ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనం బయట తిరిగాం, మట్టిలో ఆడుకున్నాం, సూర్యుడు అస్తమించే వరకు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి టైం పాస్ చేసాం, సరదాగా గడిపాం అనుకోండి. ఆఫ్కోర్స్ అదే ఈరోజు పిల్లలు చూస్తే అలా తలలు దించుకుని సోషల్ మీడియా స్క్రోలింగ్, గేమింగ్, వాళ్ళ మొహాలు ఎత్తుకెళ్ళి స్క్రీన్స్లో గంటలు పెట్టేస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళలో నేను ఒకనే, కానీ ఎంతసేపు చూడను, కొంచెం తక్కువ. పిల్లల బ్రెయిన్ అనేది ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంటుంది. సో అలా గంటలు మొహం ఎత్తుకెళ్ళి స్క్రీన్లో పెడితే వాళ్ళు ఫాస్ట్ ఇమేజెస్కి, ఇన్స్టాంట్ రివార్డ్స్కి, కాన్స్టెంట్ స్టిమ్యులేషన్కి వాళ్ళ బ్రెయిన్ ఎడిక్ట్ అయిపోతుంది. కానీ రియల్ లైఫ్లో అలా ఉండదు. రియల్ లైఫ్లో స్కూల్ ఫ్రెండ్స్, రియల్ కాన్వర్జేషన్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ చాలా స్లోగా జరుగుతాయి. అదే రోజు ఫోన్ ఎక్కువ చేసే పిల్లలకి ఇవన్నీ బోరింగ్గా, చాలా ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తాయి. డాక్టర్స్ ఆల్రెడీ క్లాస్ రూమ్స్లో పిల్లలు అటెన్షన్ చూపించలేకపోవటం, అండ్ సరిగ్గా స్టిల్గా కూర్చోలేకపోవటం, కాన్సన్ట్రేటెడ్గా చదవలేకపోవటం, అండ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవటం, ఇలాంటివన్నీ గమనించారు. ఒక స్టడీ ప్రకారం అయితే పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తే వాళ్ళ మెమరీ వీక్ అవుతుంది, ప్లస్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే అంత ఈజీగా డెవలప్ చేసుకోలేరంట. ఇప్పుడు వచ్చే ఎంటైర్ జనరేషన్ అంతా ఇలాగే పెరుగుతుంది. డిజిటల్ లైఫ్ కంటే రియల్ లైఫ్ వాళ్ళకి చాలా హార్డర్గా అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. సోషల్ మీడియా అందరినీ కనెక్ట్ చేసి ఉంచాలి. ఒకసారి ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ చేస్తే లాగౌట్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాగైతే ఆ లిస్టులో మీరు ఒక్కలా లేరనుకోండి, మీతో పాటు నేను కూడా ఉన్నా. ఇక్కడ అసలు నిజం ఏంటంటే, మనం ఎంత ఎక్కువ స్క్రోలింగ్ చేస్తే అంత డిప్రెషన్లోకి, అంత యాంగ్జైటీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఈ సోషల్ మీడియా మనల్ని ఎప్పుడూ పక్కన వాళ్ళతో కాన్స్టెంట్గా కంపేర్ చేసేలాగా చేస్తుంది. ఎలాంటి వాళ్ళతో అంటే, రిచ్గా, హ్యాపీగా, అందంగా ఉండే వాళ్ళతో కంపేర్ చేసేలాగా చేస్తుంది. అఫ్కోర్స్ మనం అందంగానే ఉంటాం, హ్యాపీగానే ఉంటాం, ఏదో ఉన్నదంటూ ఏదో రిచ్గా అలా సర్దుకుపోతూ ఉంటాం. అయినా మనకంటే రిచ్గా ఉండే వాళ్ళతో కంపేర్ చేసేలాగా చేస్తుంది. అండ్ ఇక్కడే మీ బ్రెయిన్ మీకు తెలియకుండానే మనం ఎందుకు వాళ్ళలాగా ఉండకూడదు అని అనుకుంటుంది. నౌ థింక్ అబౌట్ కిడ్స్. ఒకసారి పిల్లల గురించి ఆలోచించండి. వాళ్ళు అలా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు. వాళ్ళు సైబర్ బుల్లింగ్ని,
ప్రెజర్ని, వాళ్ళకి ఎవరో తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళ వీడియోస్లో ఫేక్ లైఫ్ స్టైల్ని చూసి అదే నిజమని అనుకుని కాన్స్టెంట్గా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. డాక్టర్స్ తినే సైలెంట్ ఎపిడమిక్ అంటారు. సోషల్ మీడియాతో పాటు టీనేజర్స్ యొక్క సూసైడ్ రేట్ కూడా పెరుగుతుంది. అండ్ ఇదేమీ కోఇన్సిడెన్స్ కాదు. ఇప్పుడు మన కళ్ళ విషయానికి వస్తే ఇవి సన్లైట్ కోసం బిల్డ్ చేయబడినాయి. మనకి డిజిటల్ ఐ స్ట్రెయిన్ తీసుకొచ్చే ఫోన్ లైట్ కోసం కాదు. మీరు గంటల నెట్ఫ్లిక్స్లో ఏదో ఒక సిరీస్ చూసిన తర్వాత కళ్ళు మండుతున్నట్టు మీకు ఎప్పుడన్నా అనిపించిందా? గేమ్ ఆడిన తర్వాత కళ్ళు బ్లర్ అయినట్టు మీకు ఎప్పుడన్నా అనిపించిందా? క్రేజీ థింగ్ ఏంటంటే అడల్ట్స్ కంటే పిల్లల కళ్ళు స్క్రీన్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళ కళ్ళు అప్పటికే ఫుల్ ప్రొటెక్టెడ్గా డెవలప్ అయి ఉండవు. అంటే వాళ్ళ విజన్ అడల్ట్స్ కంటే కూడా తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే చిన్న వయసులోనే స్క్రీన్స్ బాగా బీభత్సంగా ఎక్కువగా చూస్తే వాళ్ళకు ఏజ్ అయిన తర్వాత పర్మనెంట్గా విజన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఏదో రేర్గా. ఇలా కంటిన్యూ అయిపోతే మన భూమి మీద సగం మంది టీనేజ్ వయసులోనే కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందేమో. ఆనెస్ట్గా చెప్పండి, మీరు ఎన్నిసార్లు లేట్ నైట్ స్క్రోలింగ్ చేస్తూ ఇంకో 5 మినిట్స్లో ఆపేద్దామంటూ టైం చూస్తే టైం ఏమో 3-4 గంటలు అయిపోయి ఉంటుంది. తర్వాత రోజు మళ్ళీ మీరు స్కూల్కి లేకపోతే జాబ్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి. ఇలా ఎందుకు జరుగుతుందంటే నైట్ టైం మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ అరే తమ్ముడు టైం అయిందిరా నిద్రపోవాలని మనకు చెప్తుంది. కానీ మన ఫోన్ నుంచి వచ్చే లైట్ మన బ్రెయిన్ని ఇది పగలు అని అనుకునేలాగా ట్రిక్ చేస్తుంది. సో ఈ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది. ఆటోమేటిక్గా మీ స్లీప్ షెడ్యూల్ అంతా గందరగోళంగా అయిపోతుంది. దీనివల్ల నీ బాడీ నువ్వు ఒక టైం జోన్లో ఉన్నావు అనుకుంటుంది, కానీ మీ బ్రెయిన్ ఇంకో టైం జోన్లో ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. దీనివల్ల చాలామంది రోజంతా గ్రాగీగా, మూడీగా, రోజంతా అన్ఫోకస్డ్గా ఉంటారు. 1-2 రోజులైతే పర్లేదు, సర్లే పానీలో పిల్లడు తెలియజేసి ఉంటాడు అనుకుని మన బ్రెయిన్ వదిలేస్తుంది. 1-2 రోజులు అదే అలవాటయ్యి నెలలు, సంవత్సరాలు అలాగే చేశారనుకోండి, మీకు ఒబేసిటీ, మెమొరీ లాస్, హార్ట్ డిజార్డర్స్, బోనస్గా మీ లైఫ్లో టైం చిన్నగా తక్కువ అయిపోతూ ఉండటం మొదలవుతుంది. బాగా స్క్రీన్స్ ఎక్కువగా చూసే పిల్లలకి ఎంఆర్ఐ స్కాన్ తీస్తే అందులో మన బ్రెయిన్ ఫోకస్డ్గా ఉండటానికి, అలాగే డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అయ్యే బ్రెయిన్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో కార్టెక్స్ పలసగా అయిపోయినట్లు గమనించారు. దీనివల్ల పిల్లలు దేనిపైనైనా ఎక్కువసేపు అటెన్షన్ చూపించలేకపోతున్నారు. మెమరీ పవర్ తగ్గిపోతుంది. లోతుగా ఆలోచించే స్వభావం కూడా చిన్నగా తగ్గుతూ వస్తుంది. సైంటిస్టులు చేసిన రీసెర్చ్ ప్రకారం యావరేజ్ హ్యూమన్ అటెన్షన్ స్పాన్ 8 సెకండ్లకు పడిపోయిందంట. ఒక్కసారి ఆలోచించండి, మన పూర్వీకులు ప్రమాదాన్ని పసిగడటం, జంతువుల జాడ కనుక్కోవటం, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం ఇలాంటి వాటిపైన ఆధారపడి జీవించారు. కానీ మనం 2 మినిట్స్ వీడియోని కూడా ఇన్బాక్స్లో వచ్చిన మెసేజెస్ని క్లిక్ చేయకుండా చూడలేము. మనం కొన్ని వేల సంవత్సరాలు 2 లైట్లపైనే ఆధారపడి జీవించాము. ఒకటేమో సన్లైట్, ఇంకొకటి రాత్రిపూట యూజ్ చేసే ఫైర్ లైట్. కానీ ఇప్పుడు రాత్రులు ఆర్టిఫిషియల్ లైట్ని యూజ్ చేస్తున్నాం. స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, టీవీస్ కానివ్వండి, రాత్రంతా ఫోన్ యూజ్ చేసి ఎంత చక్కగా దిండి కింద పెట్టుకుని నిద్రపోతాం. ఆర్టిఫిషియల్ లైట్ మన బాడీ యొక్క న్యాచురల్ క్లాక్ అయిన సర్కాడియం రిథమ్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అది అర్ధరాత్రి అయినా మిట్ట మధ్యాహ్నం అనుకునేలాగా చేస్తుంది. సైంటిస్టులు ఆల్రెడీ సిటీస్లో ఉండే వాళ్ళు నైట్ టైం కూడా ఆర్టిఫిషియల్ లైట్ని ఎక్కువగా వాడతారు. దానివల్ల వాళ్ళ బాడీ తక్కువ మెలటోనిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని కనిపెట్టారు. ఈ హార్మోన్ కేవలం నిద్రపోవడానికి మాత్రమే హెల్ప్ చేయదు. ఈ హార్మోన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. పెద్దవాళ్ళే మొబైల్ స్క్రీన్స్ లేకపోతే ల్యాప్టాప్స్ గేమింగ్ ఆడటం వల్ల ఇంత స్ట్రగుల్ అవుతుంటే, అదే చిన్నపిల్లలు స్క్రీన్స్ తప్ప ఏమీ తెలియని చిన్నపిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. క్లాస్ రూమ్స్ అంతా గందరగోళంగా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. ఒబేసిటీ, ఐసైట్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, స్లీప్ డిజార్డర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పిల్లల్లో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫాస్ట్గా పెరుగుతున్నాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఎక్స్పర్ట్స్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు లెస్ హెల్తీగా, లెస్ రెసిలియంట్గా, అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండు అని పెద్దలు అంటారు కదా, ఈ ప్రిపేర్ అయ్యే కెపాసిటీ కూడా వీళ్ళల్లో తగ్గిపోతూ వస్తుందంట. గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకా అంత అయిపోలేదు, మన చేతుల్లోనే ఉంది. మీరు స్టార్ట్ చేసే చిన్న స్టెప్సే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. లైక్ బ్లూ లైట్ ఫిల్టర్స్ని యూజ్ చేయటం, ప్రతి హాఫ్ అన్ అవర్కి లేకపోతే 1 అవర్కి ఒకసారి బ్రేక్ తీసుకోండి. ఫోన్స్ బెడ్రూమ్లో ఉంచుకోకుండా బయటపడేయండి. బయట అంటే ఇంటి బయట కాదు, బెడ్రూమ్లో కాకుండా బయట పెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రోజుకు ఒక 15 to 30 minutes
మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సన్లైట్లో గడపడానికి స్పెండ్ చేయండి. డ్యామేజ్ అయిన సెల్స్ అన్నీ మళ్ళీ కోలుకుంటాయి. ఈ మొబైల్ ఫోన్స్ నుంచి లేకపోతే స్క్రీన్స్ నుంచి వచ్చే లైట్ మనకి అంత హార్మ్ఫుల్గా అనిపించకపోవచ్చు, కానీ వెనకాల మనకి తెలియకుండానే మన కళ్ళు, మన బ్రెయిన్ అండ్ మన నిద్ర అండ్ అలాగే పిల్లలపైన చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీలైనంత వరకు ఫ్యామిలీతో లేకపోతే ఫ్రెండ్స్తో డైరెక్ట్గా మీట్ అయ్యి టైం స్పెండ్ చేయడానికి చూడండి. ఫోన్స్లో అలాగే ఆన్లైన్ కాల్స్ని వీలైనంత వరకు కుదిరితే తగ్గించండి, అవాయిడ్ చేయండి అబ్బా. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.